డాక్టర్ గారు, నేను మగవాడినే కానీ నాకు ఆడదానిలాగా సింగారించుకోవాలని ఉంటుంది. వీలైతే ఆపరేషన్ చేయించుకుని ఆడదానిలాగా మారిపోవాలని ఉంది. ఈ ఆలోచనలతో ఇంజనీరింగ్ స్టూడెంట్ని అయినప్పటికీ చదువు మీద ఏమాత్రం దృష్టి పెట్టలేకపోతున్నాను. నా పరిస్థితి ఏమిటి? ఈయన ఇంజనీరింగ్ స్టూడెంట్ అట. ఈయనలో ట్రాన్స్జెండర్ మెంటాలిటీ ఉంది. అంటే మగవాడు అయినప్పటికీ తను ఒక ఆడదాన్ని అనుకుంటున్నాడు. నేను ఆడదాన్ని, నేను మగాడిని కాదు. ఆయన మనసులో ఒక స్ట్రాంగ్గా ఒక ఆలోచన వచ్చేసింది. నేను మగాడిని కాదు, ఆడదాన్ని, పొరపాటున మగ శరీరంతో పుట్టాను అనుకుంటున్నాడు. అవి నేను రాలేదనుకోండి. ఎందుకంటే ఆడదానిలాగా మారిపోవాలని, ఆపరేషన్ ఆడదానిలాగా మారిపోవాలని, నాకు ఆడదానిలాగా సింగారించుకోవాలని అని అన్నాడు. ఆడదానిలాగా సింగారించుకోవాలని, ఆడదానిలాగా మారిపోవాలని అంటే ఏంటంటే ట్రాన్స్జెండర్ ఫీలింగ్ అన్నమాట. ట్రాన్స్జెండర్ మన వాళ్ళు హిజ్రాలు ఉంటారు సరే, మన వాళ్ళు కొజ్జాలు అంటారు వాళ్ళని. అలాగే మారిపోవాలి. ఎందుకు అలా ఉంది అంటే ఇదంతా జెనెటిక్ ఫ్యాక్టర్ అండి. పుట్టుకతోనే జన్యువుల్లో ఆ రకమైన జన్యువులు ఉంటాయి. ఒక మ్యుటేషన్ అన్నమాట. మా ఇంట వంట ఎవరు లేరండి, వీడిలో పుట్టాడండి అంటారు. మా ఇంట వంట ఎవరు లేరండి, వీడి పుట్టాడు. అందుకనే మ్యుటేషన్ అంటే జన్యువులు కొద్దిగా విపరీతంగా మారిపోతాయి. వైపరీత్యం జన్యువుల అరేంజ్మెంట్ తేడా వచ్చేకల్లా అలా తేడా వస్తుంది. అంచేత ఇతనిలో ట్రాన్స్జెండర్గా కొన్ని జన్యువులు డామినెంట్గా తయారయ్యి ఆయన మగ పుట్టినప్పటికీ అన్ని మగవయాలు ఉన్నప్పటికీ మైండ్ సెట్ మాత్రం ఆడదానిలాగా ఉంది. అసలు ఆపరేషన్ మారిపోవాలని అన్నాడు. చదువుకు శ్రద్ధ అంటే ఆయన నిరంతరం ఆయన మనసంతా అల్లకల్లోలకు ఉంది. ఏమిటి నేను పుట్టాల్సిన మగ పుట్టాను, నా బతికేంటి, ఇదేంటి, ఒక గందరగోళ మనసులో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు. ఇంకేం చదువుకుంటాడు? మా మనసంతా గందరగోళంగా ఉంది. ఏంటి నా పరిస్థితి ఏమిటి, నేనేమిటి, నేను ఏమిటి అని ఒక ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఎంత ఇంజనీరింగ్ చదువుతున్నవాడైనా సరే అక్కడే ట్రాన్స్జెండర్గా మారడానికి మామూలు వాడా లేదా ఇంజనీరా అనేది ఏం లేదండి. చదువుతో సంబంధం లేదు, వాళ్ళు పుట్టుకతోనే సంబంధం. తెలివితేటలు అంటే ట్రాన్స్జెండర్ మంచి తెలివితేటలు ఉన్నారు, బాగా తెలివితేటలు ఉన్నారు. సమాజం వాళ్ళని ఆదరిస్తే, తల్లిదండ్రులు ఆదరిస్తే, సమాజం ఆదరిస్తే వాళ్ళన్న తెలివితేటలు గొప్పగా వెలుగులోకి వస్తాయి. ఆదరించరు, వీళ్ళు డిప్రెషన్ వెళ్ళిపోతారు. ఎంత తెలివితేటలు గలవాడైనా సరే డల్ అయిపోతారు. ఇటేమో మగ పుట్టినా మగవాళ్ళతో కలలేడు, ఆడవాళ్ళకేమో వెళ్ళలేడు. ఇక మగవాళ్ళతో కలలేడు, ఆడవాళ్ళకి వెళ్ళలేడు, ఎదుటి ఇంటి వాళ్ళతో అడ్జస్ట్ కాలేడు. ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నదంటే చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని మానసిక స్థితి ఎలా ఉంది అనేది పూర్తిగా ఎనలైజ్ చేసి అతనిలో స్ట్రాంగ్గా ట్రాన్స్జెండర్ ఫీలింగ్ ఉన్నట్లయితే అలా మారిపోవడం కరెక్ట్. ఎందుకంటే ఉండలేడు ఇప్పుడు. అందుకని ట్రాన్స్జెండర్స్ వెళ్ళేసి ఇల్లు వెళ్ళేసి వెళ్ళిపోయి అమ్మ తోబుట్టుల్ని తల్లిదండ్రులు వెళ్ళేసి ఇల్లు వెళ్ళేసి బొంబాయో కలకటావో పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎలా ఉందంటే ఇది కాంట్ అడ్జస్ట్. అంత ఫోర్స్ఫుల్గా ఉంటాయి ఆ ఫీలింగ్స్. అంచేత పేరెంట్స్ అతను అర్థం చేసుకుని ఏదో వాడు అబ్బాయిగా పుట్టాడు కానీ అమ్మాయి అన్నమాట అని ఆదరించి అతను కాంటే ఆపరేషన్ చేయించి ట్రాన్స్జెండర్గా మారేట్లు చేసి వాళ్ళతో ఉంచుకుంటే మేము ఇంతవరకు అబ్బాయి అనుకోను కానీ అమ్మాయి నాకు పుట్టిన మాకు అమ్మాయి కానీ అబ్బాయి పెంచాము, అమ్మాయికి మార్చుకున్నామని ఆదరించండి.
అతను చక్కగా ఇంజనీర్ అవుతాడు, చక్కగా పైకి వస్తాడు, హాయిగా ఉంటాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.